అంటే 'వారణాసి' మహేష్ బాబుతో తీస్తున్నారు. టైటిల్ రివీల్ ఈవెంట్ హ్మ్. ఫిల్మ్ సిటీలో జరుగుతాయి. రాజమౌళి చేసిన కామెంట్స్, హనుమాన్ నా వెనుక హ్మ్. ఉంటారని మా నాన్న అన్నాడు గానీ, హనుమంతుడు ఉంటే ఇలా జరిగేదా? అని టెక్నికల్ ప్రాబ్లమ్‌కి సంబంధించి ఒక మాట రాజమౌళి దాన్ని. హ్మ్. దేవుడు లేడన్నాడు రాజమౌళి, సినిమా దేవుళ్ళ మీద ఏంటి అని ఒక విమర్శలొస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? అంటే నోరా వీపుకి చేటు దాకి అని ఒక సామెత ఉంది. నోరా వీపుకి చేటు దాకి అని ఒక సామెత ఉంది. ఇప్పుడు దేవుడిని నమ్మకపోయినా పర్వాలా. కానీ దేవుడి మీద మాట్లాడటం అంటే అది కొంచెం ఆలోచించాల్సినవి. దేవుడి మీద నమ్మకం లేదని చెప్పాడు అదే ఈవెంట్‌లో. కానీ నువ్వు ఏ సినిమా చూడు రాజమౌళిది అన్నిట్లో దేవుడు లేకుండా ఉండదు. శివుడి మీద ఎక్కువుంటాయి. దేవుడు లేకుండా ఉండదు. భగవంతుడిది లేకుండా ఉండదు. అవునా? నరసింహస్వామి శివుడి మరి మీద నేను దేవుడి మీద నాకు నమ్మకం లేదు అని అన్నప్పుడు నువ్వు దేవుడి మీద సినిమాలు ఎందుకు తీయడం? ఒకానొక టైంలో వైజాగ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి నన్ను కలిసినప్పుడు వేరే వాళ్ళ ద్వారా కలిసినప్పుడు మర్చిపోయి ఉంటాడు. అమృతవల్లి గారని వాళ్ళ బంధువు. హ్మ్. వాళ్ళ బంధువే అనుకోకుండా కలిసినప్పుడు మీకెక్కడా అడ్డు అదుపు లేదులే కానివ్వండి. మీదే రాజ్యం, మీదే భోజ్యం, మీదే భోగం, మీదే యోగం అని అన్న వైజాగ్ ఎయిర్‌పోర్ట్. అమృతవల్లి గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా! మీరు కరెక్ట్ చెప్పారు గురువుగారు. 'బాహుబలికి' ముందా? 'బాహుబలి' తర్వాత? ఇప్పుడేంటి నాన్న ఆ! వెరీ లాంగ్ బ్యాక్. ఓకే. 'మగధీర' టైంలోనా? కాదు. ప్రభాస్‌తో ఒక సినిమా 'ఛత్రపతి'. నడిచిందప్పుడు. 'ఛత్రపతా'? ఆ! ఓహ్! 20 ఏళ్ల కిందట సుమారు. ఆ! ఇప్పుడు ఆ! గాదది. ఆ! వెరీ లాంగ్ బ్యాక్. అప్పుడు అనకాపల్లి, తుని ఫ్లైఓవర్ గూడా ఓకే. రన్నింగ్‌లో ఉంది. ఇంకా వైజాగ్ బేస్ మీదే ఉంటుంది 'ఛత్రపతి' గూడా. అది అక్కడ పునాదులు వేస్తున్నారు ఫ్లైఓవర్‌కి ఆ టైంలో. ఓకే. అమృతవల్లి గారని అక్కడ లోకల్ లీడర్ అన్నమాట ఆవిడ. పెద్దావిడ, మంచావిడ. ఆవిడ ద్వారా వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో కలిసినప్పుడు ఇలానే పిచ్చాపాటి మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది. ఉవ్వెత్తున ఎగుస్తుంది. ఇక ఆ తర్వాత ఎదగడానికి ఏమి ఉండదు అని అన్నా. ఆ తర్వాత ఏముంటుంది? ఎవ్రీథింగ్ ఆఫ్టర్ మీ ఓన్లీ గదా! అని అన్నాడు. అప్పుడు. మాట్లాడేసేసి అన్న తర్వాత అవునా! అనుకున్నా అంతే. కానీ ఎంత పెద్ద వాడైనా సరే ఎక్కడో అక్కడ దెబ్బ తినక తప్పడు. ఇప్పుడు భగవంతుడి మీద నమ్మకం లేని వాడు అసలు భగవంతుడిని పెట్టి సినిమా ఎందుకు తీయాలి? నువ్వు భగవంతుడిని వాడుకుంటున్నావుగా. నువ్వన్నా ఆ 'బాహుబలిలో' అయితే ఏకంగా శివలింగాన్ని ఎత్తుతాడు హీరో. అభిషేకం మరి శివలింగం. చేయకూడదుగా. దేవుడు కావాలి నీ సినిమాలకి. దేవుడితో కథలు పెడతావు. దేవుడిని చూపించి నువ్వు బ్రతుకుతున్నావు. కానీ దేవుడి మీద నమ్మకం లేదంటే ఎలా ఉంటుందంటే ఎట్టన పోరా ముండా కొడకా అనేది ఒక సామెత ఉంది. మా బ్రాహ్మణంలో ఒక సామెత ఉంది. అలా ఉన్నట్టుంటుంది. నేను నమ్మను. కానీ ఆయన పేరు చెప్పుకొనే నేను బ్రతుకుతా. ఆయన పేరు చెప్పుకొనే డబ్బులు సంపాదిస్తా. ఆయన పేరు చెప్పుకొనే ఇంత అన్నం తింటా. ఆయన పేరు చెప్పుకొనే నా జీవితంలో ముందుకెళ్తా. నువ్వు చెప్పకనే చెప్తున్నావు. కాకపోతే హనుమంతుడిని నమ్మను. ఇంక ఇది ఎట్లా ఉంది అంటే బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయితే ఇలానే మొదలవుతుందా అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు తాను ఏ సినిమా అన్నాం అది 'వారణాసి'. 'వారణాసి'. ఇప్పుడు 'వారణాసి' మీద ఏవైతే హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇప్పుడు సినిమా ఉందా లేదా? ఇంకా గ్లింప్స్ మాత్రమేగా వచ్చింది. ఇంకా సినిమా 2027 సమ్మర్‌లో. ఆ! అప్పటికి ఎన్ని జరుగుతాయి? 2 ఏళ్ల టైం ఉంది ఇంకా. కదా. మధ్యలో సినిమా ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా నువ్వు రాసుకొని ఇది కావాలంటే నువ్వు చెక్ చేసుకో. ఈయన మాట్లాడిన మాటల వల్ల అగ్ని ప్రమాదం కావచ్చు, నటీనటుల మధ్య గొడవలు కావచ్చు, విభేదాలు కావచ్చు, లేదు రాజమౌళి చేసినటువంటి పనికి ఇతర వ్యక్తుల వల్ల తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కావచ్చు, తద్వారా వచ్చే స్టేలు కావచ్చు. ఖచ్చితంగా అనుకున్న విధంగా అది జరగదు. ప్రపంచ స్థాయి హాలీవుడ్ రేంజ్‌లో సినిమా ఒక ఈవెంట్, ఒక టైటిల్ రివీల్ ఈవెంట్‌కే ప్రపంచ స్థాయిలో ఒక సెటప్ ఏసి చేసిన సినిమా. ఏంటి ప్రయోజనం? ఆంజనేయ స్వామి జోలికెళ్ళిన తర్వాత ఆయన ఏం అక్కర్లా, ఆయన అక్కర్లా, ఆయన తోక అక్కర్లా. ఆ తోకలో ఒక ఈక ఒక్కటి చాలు పడింది అంటే భూస్థాపితమే. 'వారణాసిలో' మహేష్ బాబుని రాముడిగా చూపించబోతున్నారు. రామాయణ ఘట్టం కూడా ఉంది మా 'వారణాసిలో'. ఎన్నన్నా ఉండని, ఎన్నన్నా ఉండని. ఇప్పుడు నువ్వు అన్న డేటు లోపల ఈ 2 సంవత్సరాల్లో జరగబోయేవి చూడు నువ్వు. ఎందుకంటే తాను భగవంతుడి మీద వేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఎవరు ఏం చెయ్యక్కర్లా. అవే రిజల్ట్ ఇస్తాయి. అవే ఇస్తాయి రిజల్ట్. ప్రత్యేకించి ఏం చెయ్యక్కర్లా. ఎవ్వరు ఏం చెయ్యక్కర్లా. ఇప్పుడు హిందూ సంఘాలు కానీ, సనాతన ధర్మం కోసం పాటుపడేటటువంటి వాళ్ళు కానీ, ఆంజనేయ స్వామి భక్తాగ్రేసరులు కానీ వీళ్ళందరికీ కడుపు మండిపోదా? ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్. వానరసేన సంఘం గాని కడుపు మండిపోదా? వాళ్ళు ఊరుకుంటారా? రేపు ఇవన్నీ వేసి ఈయన షూటింగ్లో ఉన్నప్పుడు సడన్గా వెళ్ళి అరెస్ట్ చేయండి అంటే
కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చేసేవాడు ఈ భగవంతుడిని ఏకంగా నిందించిన వాడు అని చెప్పి ఎవరన్నా గట్టిగా అడుగు వేస్తే, నాన్న ఒక్క మాట చెప్పాలంటే, సమాజంలో నువ్వు పైకి రావడం కోసం ఈ రకమైనటువంటి చర్య తప్పు. అందులోనూ చిరంజీవి, పవనసుతుడు, ఆంజనేయుడు అనునిత్యం నమ్మి కొలిస్తే కాపాడే దీనబాంధవుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి యొక్క విధానాన్ని నీ తండ్రి ముందే పబ్లిక్లో అందరి ముందు నువ్వు భగవంతుని తప్పు పడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే కదా నాన్న, అవునా కదా? కాబట్టి ఖచ్చితంగా ఈ చర్య తనకి మరి ఏ రకమైన గుణపాఠం ఇస్తుందో తెలియదు, కానీ కానీ ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు రాజమౌళి క్షమాపణ చెప్తున్నట్టు, కానీ లేదా తప్పుగా చెయ్యడు. కొంతమంది తను చేస్తారు. రాజమౌళి చెయ్యడు. ఎవడు ఏం మాట్లాడుకుంటామో మాట్లాడుకోండి, ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోండి, ఎవడు ఏదైనా చేసుకోండి, ఎందుకంటే ఆ రకంగా ఉంది అక్కడ. ఇప్పుడు భగవంతుడినే కించపరిచి మాట్లాడిన తర్వాత మనిషి అనేవాడు లెక్కలోకి వస్తాడా? ఐ హ్యావ్ పవర్, ఐ హ్యావ్ అమౌంట్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ వాట్ నాట్, ఐ కెన్ మేక్ ఎనీథింగ్ అనే ఆలోచనలో ఉన్నప్పుడు మిగతావి కనబడతాయా? అంటే నాకు తెలిసి ఆ స్థాయిలో ఉన్న తర్వాత మిగతావి కనపడవు. కానీ ఆంజనేయ స్వామి జోలికి వెళ్ళటము అంటే ఆంజనేయ స్వామిని కాదు, హైందవ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఏ భగవత్ స్వరూపాన్నైనా కించపరిచినా, తోలనాడినా, హేళన చేసినా ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి ఆ ఫలితం ఎలాగూ చూస్తాం మనం రానున్న రోజుల్లో. అది మానవ పరంగానా, రాష్ట్రపరంగానా, వానరసేన పరంగానా, మనుషుల పరంగానా, లేకంగా వానర పరంగానా చెప్పలేం. కానీ తప్పకుండా ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆయన ఆంజనేయ స్వామికి చేతులు జోడించి ఏ విఘ్నం ఏ విఘాతం కలగకుండా నన్ను క్షమించి ముందుకు తీసుకెళ్ళు నాన్న అని ఆ భగవంతుని వేడుకుంటే 2027లో రిలీజ్కి ఏ ఆటంకం లేకుండా బయటకు వస్తుందేమో. బట్ నేను అనుకోవడం అయితే అంత తేలిక కాదు, ఖచ్చితంగా కాదు. ఈ సినిమా రిలీజ్ అయితే ఆపుతామనేదో అన్నారట కొంతమంది, ఎలా సినిమా రిలీజ్ చేస్తారో అన్నారట. షూటింగులు చేయడానికే కష్టం అవుతుంది. ఈ దేశంలో మాత్రం జరగదు, ఖచ్చితంగా జరగదు, కష్టం. వెతికి మరీ పట్టుకుంటారు, అంతవరకు జరుగుతుంది. అంతేకాదు తను తీసుకునే జాగ్రత్తలు, తను తీసుకునే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా ముందు మన హిందూ సాంప్రదాయాన్ని, హైందవ సోదరులని, హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక బలమైన భగవత్ స్వరూపమైనటువంటి ఆ ఆంజనేయ స్వామికి తన విన్నపాలు వేడుకొని చేతులు జోడించి నమస్కరించి జరిగిన ఒక తప్పిదాన్ని పసివాడిగా భావించి క్షమించు తండ్రి అని ఒక దండం పెడితే మాత్రం ఈ అక్కర్లేనిదంతా కూడా ఆగిపోతుందని నా అభిప్రాయం.